మెదక్ మట్టి నుంచి మెదక్ మట్టి బిడ్డగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భరతమాతకు వందనం. నా మెదక్ ప్రజలకు అభివందనం. ఎర్రకోటపై మన జాతీయ జెండా ఎగురుతుంటే మనం అందరం గర్వపడుతున్నాం. మహాత్మా గాంధీజీని, సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని, సర్దార్ పటేల్ని ఇట్లా ఎంతోమంది వేల స్వాతంత్ర సమర యోధుల్ని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. కానీ మన కాళ్ళ కింద ఉన్న మెదకు మట్టిని మనం మర్చిపోవద్దు. ఈరోజు ఈ మెదకు మట్టి మీద కూడా చాలా మంది బిడ్డలు ఎన్నో త్యాగాలు చేశారు. ఇటు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రజాకారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి మన గడ్డ మీద ఎంతోమంది త్యాగాలు చేసినట్టు వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాజయ్య గారు, పోచయ్య గారు, సోమలింగం గారు, వెంకటేశ్వరరావు గారు, కేవల కిషన్ గారి కుటుంబం గారు, బల్యాల బాబాయ్ గారు, బట్టి కిష్టయ్య గారు, హిదాయతుల్లా ఖాన్ గారు, బాబాయ్య గారు, వెంకయ్య గారు, ఇట్లా వీళ్ళ పేర్లని, వీళ్ళ త్యాగాలని మనం ఉట్టిగా గుర్తు చేసుకోవడం కాకుండా వాళ్ళ త్యాగాల స్ఫూర్తిని మన జీవితంలో ఆచరణలో పెట్టడమే మనము అర్పించేటువంటి ఒక నిజమైన నివాళి. అందుకనే మీ అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, అసలు స్వాతంత్రం అంటే ఏంది అంటే ఇవాళ మనం చేట్ల ఒక జాతీయ పతాకాన్ని పట్టుకోవడమేనా ఒక స్వాతంత్రం అంటే? ఇవాళ అది కాదు కదా. ఎస్పెషల్లీ మన రైతులు అప్పుల బాధతోటి ఉండకుండా ఉన్న రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. మన మెదకు బిడ్డలు నాణ్యమైన విద్య కోసం, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం మన మెదక్ను వదిలేసి, కన్న తల్లిదండ్రులను వదిలేసి పోకుండా ఉండని రోజే మనకు నిజమైన స్వాతంత్రం. మన బిడ్డలు మెదక్ను వదిలేసి వాళ్ళ భవిష్యత్తు కోసం వలస వెళ్ళకుండా వాళ్ళ భవిష్యత్తుని మన మెదక్లనే నిర్మించుకునే రోజు ఏదైతే వస్తుందో అప్పుడు మనకు నిజమైన స్వాతంత్ర దినోత్సవం. మనకి భేదాలు ఉండొచ్చు, మన ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు, మన రాజకీయ పార్టీలు వేరుగా ఉండొచ్చు, కానీ మన మెదక్ భవిష్యత్తు కోసం, మన మెదక్ అభివృద్ధి కోసం మనం అందరం ఒకటి కావాలి. అంతేనా కాదా? మనం అందరం ఒకటి కావాలా లేదా? ఒకటి కావాలి కదా. అయితే ఇవాళ మనం చూస్తున్నటువంటి జాతీయ జెండా మీద 3 రంగులు ఉన్నాయి, కానీ ఎన్నో కోట్ల మంది భారతీయుల ఆశయాలు ఆ జెండాల ఇమిడి ఉన్నాయి. ఇవాళ ఆ జెండాల అమరవీరుల త్యాగం ఉన్నది, ఆ జెండాల మన రైతుల చెమట ఉన్నది, కార్మికుల శ్రమ ఉన్నది, మన సైనికుని ధైర్యం ఉన్నది. అట్లా ఈ జెండాల మన తల్లి ఆశీర్వాదం ఉన్నది. ఇప్పుడు ఇంతమంది త్యాగాలను మనం ఇలా స్మరించుకుంటున్నాం. రేపటి తరాల గురించి వాళ్ళు స్వేచ్ఛగా బతకాలని వాళ్ళు పోరాడినారు కదా. ఇలా మన మీద కూడా ఒక బాధ్యత ఉన్నది. ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇవాళ సంకల్పం తీసుకోవాలి. మనం అందరం ఏంటంటే మీ మెదకు ప్రాంతంని కేవలం ఒక నివసించే ప్రాంతంగా కాకుండా మన పిల్లల భవిష్యత్తు నిర్మించే ఒక మహా నియోజకవర్గంగా, పట్టణంగా మనం దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికి మనం అందరం కూడా కంకణ బద్దులమై మనం అందరం శ్రమించాలి. అవునా లేదా? శ్రమిద్దామా లేదా? శ్రమిద్దాం కదా. కాబట్టి ఇవాళ నేను ఈ పవిత్రమైన నేల నుంచి ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే మన మెదక్ గడ్డ చాలా గొప్పది, మన చరిత్ర చాలా గొప్పది, మన మెదక్ సాంస్కృతిక వైభవం చాలా గొప్పది. మన మెదక్ మీద ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు ఇంకా గొప్పగా మారాలి. దానికోసమే మనం అందరం ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవం రోజు మనం అందరం ఒక నిర్ణయం ఏం తీసుకోవాలంటే మన ఓటు, మన హక్కు, మన బాధ్యత. మనం అందరం దీన్ని తాగుడికి, పైసలకి అమ్ముడు పోకుండా మన భవిష్యత్తు నిర్మించుకోనికే మనం అందరం కూడా ఆచిచూచి ఈసారి మన ఓటుని సద్వినియోగం చేసుకునే నిర్ణయం మనం తీసుకున్న రోజే మనకి స్వతంత్రం వచ్చిన రోజు, మన భారతదేశం గర్వపడే రోజు.
జై హింద్, జై భారత్, జై మెదక్, జై తెలంగాణ.